శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి గౌతు శ్యామ్ సుందర్ శివాజీ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అరాచకాలకే ప్రజలు ఇలా తీర్పిచ్చారు. ఒక ఆడపిల్ల తండ్రిగా ఎంతో మానసిక క్షోభ అనుభవించారని, తన కుమార్తెను సామాజిక మాధ్యమాల్లో చులకన చేస్తూ వైసీపీకి చెందిన అరాచక జీవి అప్పలరాజు ఎన్నో కుయుక్తులు పనినప్పటికీ ప్రజలు ఎంతో విఘ్నతతో ఆలోచించి శిరీషను భారీ మెజార్టీతో గెలిపించారని మాజీ మంత్రి గౌతు శ్యామ్ సుందర్ శివాజీ అన్నారు. కిడ్నీ ఆసుపత్రి ప్రస్తుతం పెద్ద డయాలసిస్ కేంద్రంగానే ఉందని, పరిశోధన కేంద్రంగా మార్పు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. తన హయాంలో పెండింగ్లో ఉన్న పనులను గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని, వాటిని ప్రస్తుత ఎమ్మెల్యే శిరీష పూర్తి చేస్తారని చెప్పారు. గతంలో శ్వేతపత్రం విడుదల చేయాలని అప్పలరాజును కోరితే కాకమ్మ కబుర్లు చెప్పి తప్పించుకున్నారని ఎద్దేవా చేశారు. కానీ తమ ప్రభుత్వంలో ప్రతి 3 నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటామన్నారు. ఆయనతో పాటు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక సీనియర్ మాజీ శాసనసభ్యుడిగా ఈ గెలుపు మీద నా స్పందన, తర్వాత కార్యక్రమాల మీద స్పందన కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. అందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటగా ఈ గెలుపుని మా జీవితంలో, అంటే శిరీష తండ్రిగా జీవితాంతం బతుకున్నంతకాలం గుర్తుండిపోయే విధంగా సాధ్యం చేసినటువంటి ఓటర్ మహాశైలికి ముందుగా, ఆ ఓటర్ మహాశైలికి అనుబంధంగా సంబంధం ఉన్నటువంటి కార్యకర్తల ద్వారా మేము ఓటర్లకు సంబంధం. ఆ కార్యకర్తలు రాత్రనక పగలనక అనేక విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటూ బెదిరింపుల్ని తట్టుకుంటూ ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా బీజేపీ పార్టీకి చెందిన తెచ్చి ఒక వలస అంతకుముందు వైజాగ్లో మీ అందరికీ తెలుసు. అది ఇప్పుడు పెద్ద డయాలసిస్ సెంటర్గానే ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రధాన పాత్ర ఇప్పుడు తెలుగుదేశం వహిస్తుంది కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం ద్వారా రీసెర్చ్ సెంటర్ అవ్వాలి. అది ఒక ఆపరేషన్లో చేయగలిగిన పరిస్థితికి రావాలి. నేను ఎంతవరకు చేస్తానన్న మాట ఎందుకన్నానంటే ఆపరేషన్కి సంబంధం డయాలసిస్ సెంటర్గా నడుస్తుంది. అటువంటి దాంట్లో ఇంకా డోకా లేదు. ఇంకా ఆ కెపాసిటీ చాలకపోతే కెపాసిటీ కూడా నిలిపేది. ఆపరేషన్లు అక్కడ ప్రధానమైన సమస్య. నేను శ్రీకాకుళంలో అంతకు ముందు నుంచి ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఎప్పుడు అక్కడ స్టార్ట్ అయినప్పటికీ కూడా ఈ రోజుకి ఒక్క ఆపరేషన్ కూడా అక్కడ జరగలేదు. శ్రీకాకుళంలో మొదట్లో అసలు డాక్టర్లే లేదు. వైజాగ్ నుంచి డాక్టర్ వచ్చి ఏదైనా ఛాలెంజ్గా మట్టుగా తీసుకుంటాం. సెంట్రల్ గవర్నమెంట్లో ఒక అలయన్స్ ఉంది కాబట్టి అందులోనే చాలా ఉత్సాహం మా రాము అతనికి కూడా ఏదో వార్తలు మీ ద్వారా మేము చదువుతున్నాం. ఆయన సీనియర్ అవకాశం వచ్చిందంటే వాళ్ళు నాన్న ఎర్రన్నాయుడు మంత్రి అయ్యి ఏ విధంగా ఉద్దానానికి ఒక మంచిని ప్రాజెక్టు తెచ్చి నీరు అందించగలిగాడో ఈ రాము వల్ల కూడా ఆ హాస్పిటల్ కూడా తప్పనిసరిగా రీసెర్చ్ సెంటర్గా అభివృద్ధి చెందగలదని ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తాను. తప్పనిసరిగా రాము కూడా అంత సమర్థుడే కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇలాగ చెప్పుకుంటూ ప్రతి నెల మేము మా కార్యక్రమాలు తెలియజేస్తుంటాం. ప్రతిపక్ష కూడా ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా సీదిరి అప్పలరాజు గారు, కానీ నా కుమార్తెకి ఆయన పెట్టిన హింసలు, నా కుమార్తెకి ఆయన పెట్టిన
స్క్రోలింగ్స్ చూస్తే ఎంతకంటే మన రాష్ట్రంలో నీచమైన వాడు, నికృష్టమైన వాడు, దరిద్రుడు, అది ఏ జాతికో చెందనవాడు అనాలి. మనిషి అనేది మనిషి జాతి కూడా చెందనవాడు అలా కూడా. అటువంటి అప్పలరాజు అనే పేరు మీద ఉన్నారు. ఒక జీవి అంటాను నేను, మనిషిని కూడా. జీవి ఒక ఆడపిల్లకి అలాగండి. సరే, పెద్ద ఇల్లు ఆడపిల్లని నేను అనను. పెద్దింటి ఆడపిల్లకి జోలికి వెళ్ళకూడదు, చిన్న కార్యకర్తల ఆడపిల్ల జోలికి వెళ్ళవచ్చు అని అనను నేను. ఆ విధంగా అవమానిస్తాను. ఏడ్చుకునేది మేమే ఏడ్చుకునే వాళ్ళని. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మా భార్య నేను ఒకనొక దశలో నిరుత్సాహపడితే అంత రెట్టింపుగా పోరాడేది. దానికి కారణం ఇదిగో మా వాళ్ళందరూ వెన్నుదన్నుగా నిలబడడం, కార్యకర్తలు మేమున్నామమ్మా నేను పోరాటం చెయ్యను చేసింది. ఇక్కడ ఇలాగా అవమానం రాష్ట్రంలోని భువనేశ్వర్ అవమానం. ఆడవాళ్ళ అవమానాల కంటే నీళ్ళు మట్టుకు పోవండి. అందుకని ఆ దరిద్రుడికి ఇప్పుడు జరిగిన పనిష్మెంట్ అనుకుంటున్నాను, కానీ ఆ భగవంతుడిని నమ్ముతాను నేను. అంటే నేను శాపాలు పెట్టేంత పరమ భక్తుడే కాదు, కానీ ఇంతకంటే కూడా ఘోరమైన పనిష్మెంట్ ఆ అప్పల రాజు గారికి తగలాలని కోరుకుంటున్నాను. ఇది ఒక తండ్రిగా, ఒక ఆడపిల్ల తండ్రిగా చివరి మాటలుగా నేను చెప్పాలా వద్దా ఆలోచించి ఆ మాత్రమైనా చెప్పకపోతే నా పాప పడిన కష్టానికి మేము ఇంట్లో అనుభవించిన వ్యధ మా కార్యకర్తలకి తెలుసు, వాళ్ళు అనుభవించారు. వాడికి మట్టుగా ఎప్పుడు నేను అమ్మలేదు విన్నాను, ఇప్పుడు మట్టుగా అంటున్నాను. అటువంటి నీచుడు ప్రపంచంలోనే ఉండలేము. మరి ఏ శాపంతో నా కూతురు జీవితంలోకి ప్రతిపక్షంగా ప్రవేశించాడు. మా పాప మరి గత జన్మలో ఏ పాపం చేసుకుంటారు. అయితే ఈ జన్మలో మటుకు తిరిగి బదులు వీళ్ళందరూ సహకారంతో, ఓట్ల సహకారంతో తీసుకోగలిగింది. సరే, ఏదేదో చెప్తున్నాడు విన్నాను నేను కూడా. అవన్నీ ఆయన తెలుసుకుంటాడు. ఆడు మా మీద ఆరోపణలు డెవలప్మెంట్ చేయలేని విధంగా మేము ముందుకు వెళ్తాం. నీవు అప్పుడు నీ టైంలోని వైట్ పేపర్ చెప్పినా నువ్వు రిలీజ్ చేయలేదు. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాము. నీ డిపార్ట్మెంటు వైట్ పేపర్లో కూడా, అంటే గత ప్రభుత్వం మీద నువ్వేమేమి చేశావు, ఈ నియోజకవర్గానికి ఏం చేశావు, పబ్లిక్ గెజెట్స్తో సహా కూడా అది కూడా తెచ్చి ఫర్ ఇన్ఫర్మేషన్ మట్టుగా అది ప్రజలకు అందజేస్తారు. ఫస్ట్ ప్రయారిటీ రాత్రనక పగలనక అహర్నిశలో కష్టపడినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమిగా మరి పూర్తి సహాయ సహకారాలు నేను నిన్న కూడా పేపర్లో చూశాను. ఆఖరికి భారతదేశం మొత్తం మీద దృష్టి ఆకర్షించే విధంగా పవన్ కళ్యాణ్ గారు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచారు. భారతదేశం మొత్తం ఆ పవన్ కళ్యాణ్ గారు తాలూకా పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు, యువకులకి, అదేవిధంగా పెద్దరికం వహిస్తున్నటువంటి బీజేపీ కార్యకర్తలు కూడా చేసిన కృషికి, వారికి నేను బతుకున్నంత వరకు, మా శిరీష బతుకున్నంత వరకు రుణపడి ఉంటాము అని చెప్పి వాళ్ళకి ధన్యవాదాలు మీ ద్వారా ముందు తెలియజేస్తూ ఉన్నాను. భవిష్యత్తుగా డెవలప్ అయ్యి అందులోని మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవ్వరూ ఏ విధంగా ఆశించగలరా చెత్త
చిత్తశుద్ధితో వాళ్ళకి అందించాం. వాళ్ళు ఇప్పుడు చక్కగా ఉన్నారు. ఈ విషయాలు ఇంకా ఉన్నాయి. తర్వాత నేనేదో పేపర్లో చూడలేదని విన్నాను. ఏది కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్. సరే అంటే తిథిలి రావడం, ఆ సందర్భంగా దాన్ని ప్రతిపాదించడం, దాని సందర్భంగా స్థలం కూడా కేటాయించింది మేమే. అంటే నేను మా మిత్రులు రెవెన్యూలు తీసుకెళ్ళి కేటాయించాం. దానిగా ఆయన అక్కడ ఫౌండేషన్ కూడా వేశారు. సరే మరి ఫిజికల్గా పని కాదు, అది ఒప్పుకుంటారు. ఆ ఫిజికల్ పని అనేది ఇది వచ్చాక మళ్ళీ కొత్తగా శాంక్షన్ చేసేది ఏమైనా మొత్తం మీద బిల్డింగు ఈ రోజుకి కంటికి కనిపిస్తూ ఉన్నది. అందుకే నేను అంటున్నాను, డెవలప్మెంట్ అనేది కంటికి కనిపిస్తారు. కంటికి కనిపించింది కానీ దాన్ని ఎంతవరకు పనిచేస్తూ ఉన్నది అది నేను తెలుసుకున్నది. ఇంకా మేము వెళ్ళి చూస్తూ ఉంటాం. మాకు రానిచ్చేవారు కూడా కాదు పరిశీలనకి. అది ఒక డయాలసిస్ సెంటర్. ఇంతవరకు తెలుగుదేశం హయాంలో శ్రీనివాసరావు గారి వైద్య శాఖ మంత్రికి వచ్చి ప్రారంభించి డయాలసిస్ సెంటర్, అది పెద్ద డయాలసిస్ సెంటర్గానే నడుస్తున్నది తప్ప అంతకు మించిన కార్యక్రమాలు ముందుకు వెళ్ళలేకపోతుంది, వెళ్ళలేదు కూడా, వాళ్ళు చెయ్యలేదు. అది మేము కూడా ఎంతవరకు చేస్తామన్నది కూడా ఆలోచించవలసింది. ఏదైనా రీసెర్చ్ సెంటర్, ఎందుకంటే ఇప్పుడు మాకు కలిసి వచ్చిన అంశం, అప్పుడు శ్రీనివాసరావు గారు కూడా బీజేపీ తరఫున మా మంత్రివర్గంలో ఉండి నేను ఈనాడు చెప్తున్నాను, ఆనాడు తెచ్చిన డయాలసిస్ సెంటర్స్ కూడా ఆమె చెప్పిన మాటల మీద నమ్మకం ఉంచి ఓటు వేశారు. దాన్ని నిలబెట్టుకొని తీరుతాం. నేను కూడా గతంలోనే అలాగే నిలబెట్టుకొని రాబట్టే దాని మీద కూడా ఏదో విమర్శలు చేశారు. ఎన్నిసార్లు ఏం చేశారు, ఏం చేశారో ఏం చేయలేదు. కంటికి కనిపిస్తున్నవి రోడ్డు మీద ఉంటే ఏం చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదంటే ఓటర్లు అందరూ వెర్రిబాబు కాదు అన్నది కూడా ఈనాటికి అర్థమై ఉండాలి. కానీ వాళ్ళకి అర్థమైనా అర్థం కానట్టుగానే ఉంటారు. ఏమైనా బృహత్తమైన బాధ్యత శిరీష నిర్వహిస్తుంది. శిరీషకి మా అందరి చిన్న సన్నిహితుల అన్నదమ్ములు ఏ విధంగా ఉన్నాయో వాటి విషయంలో కూడా ఇది సమిష్టిగా మేము ముందుకెళ్తాం. మేము మట్టుగా టైం వేస్ట్ అనిపిస్తుంటుంది. 2-3 సార్లు చెప్పక తప్పదు ఈ ఓడిపోయిన వ్యక్తి గురించి. ఆ నలుగురే పద్ధతి ఇక్కడ ఉండదండి. ఆ నలుగురే మనుషులు కూడా పద్ధతి భవిష్యత్తులో ఉండదు. చిన్న కార్యకర్త నుంచి నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు కూడా అంటే ఇప్పుడున్న పెద్దవాళ్ళు కూడా ఆ చిన్న కార్యకర్తకి అటువంటి ప్రాధాన్యత ఇచ్చే ముందుకెళ్తాం. సమిష్టి నిర్ణయాలు తీసుకుంటాం. డెవలప్మెంట్ కూడా ప్రాధాన్యతలు సమిష్టిగా తీసుకుంటాం, ముందుకు వెళ్తాం అని చెప్పి తెలియజేస్తూ ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు సమయోచితంగా ఇంకా చెప్పవలసినవి ఉన్నాయి. డెవలప్మెంట్ అన్నది గతంలోనే చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ఆ వైట్ పేపర్ అన్నది ఆయన అధికారంలో ఉండే రిలీజ్ చేయలేదు. అలా కాదు, మేము అంటే ఎప్పటికప్పుడు ఏ నెలగా నెల 2 నెలలకు ఒకసారా 3 నెలలకు ఒకసారా మేము సాధించిన డెవలప్మెంట్ ప్రాక్టీసు పబ్లిక్గా కనిపించేటట్టు డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది కనిపించకుండా పోదు. కంటికి కనిపించే డెవలప్మెంట్ యాక్టివిటీస్ జీవులతో ఆధ్వర్యంలో అనేక ఆలోచనలు. ఇప్పుడు ఆలోచన అమలు పెట్టడం ఒకటి, అది అమలులోకి తీసుకురావడానికి గత 5 సంవత్సరాలుగా
దారి తప్పిన వ్యవస్థల్ని కూడా ముందుగా ఒక లైన్లో పెట్టే కార్యక్రమం సెక్రటేరియట్ నుంచి మొదలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆ వ్యవస్థలను సరైన పందాలకి తీసుకురావాల్సిన బాధ్యత కింద వరకు అంటే పంచాయతీ స్థాయి వరకు కూడా ఆ వ్యవస్థలు సరిచేసి ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీల్ని మేము నిలబెట్టుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా నేను ఉన్నప్పుడు ఏ హామీలు ఇచ్చానో ఆ హామీలు ఏ విధంగా చాలా వరకు పూర్తి అయ్యాయో, అదేవిధంగా శిరీష మన గ్రామీణ ప్రాంతం నుంచి శాసనసభ్యులు అయింది కాబట్టి మనకు కూడా సీజన్ కూడా వచ్చేస్తుంది. ఆమె ఒక పిలుపు ఇచ్చింది, ప్రతి చేనుకి నీరు, అదేవిధంగా ప్రతి రైతుకి చేతికి పని అని. దాని మీద ముందు దృష్టి సారించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలోనే ఎంతో చేసాం, ఒక పద్ధతికి తీసుకొచ్చాక 14 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వ విధి విధానాల వలన కృషి చేసి మొట్టమొదటిసారిగా వంశధార నీరు కూడా మేము తీసుకురాగలిగాం. తర్వాత వంశధార నీరు లేదు, మిగిలిన ఛానల్స్ మరమ్మతులు లేదు. ప్రతి సంవత్సరం కేటాయిస్తున్న నిధులు ఏమవుతున్నాయో అది దేవుడు తెలియాలి. ఆ నిధులు ఏమయ్యాయి అన్న దానికంటే కూడా మా ప్రయారిటీ అన్నది ముందు సరిచేసి మీద ఇందులో వెనక్కి తగ్గేది లేదు. గ్రామాల నుంచి కూడా ముఖ్యంగా యువకులు, అదేవిధంగా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు శిరీష విషయంలోని ఊహించిన దానికంటే కూడా రాష్ట్రంలోని ఏ విధంగా మెజార్టీలు వచ్చాయో ఇక్కడ కూడా ఈ నియోజకవర్గానికి కూడా ఇప్పుడు వచ్చిన మెజార్టీ భవిష్యత్తులోని కూడా ఒక శాశ్వతంగా స్థిరస్థాయిగా ఈ 40,000 మెజార్టీ నిలబడిపోతుందని కూడా నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ధ్యేయం మా ధ్యేయం వాళ్ళ వ్యవస్థలు సరిదిద్దుతూ ముందుకు వెళ్ళడమే కానీ ఇతరత్ర నాకు నవ్వొస్తా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకొకరు కానీ ఇస్తున్న స్టేట్మెంట్లు చూస్తూ ఉంటాయి. ఇంకా ముఖ్యమంత్రి ప్రమాణం కాలేదు, మంత్రివర్గ ప్రమాణం కాలేదు, ఎమ్మెల్యేలు పూర్తిగా ప్రమాణం చేసి వాళ్ళ బాధ్యతలు స్వీకరించలేదు. అప్పుడే గోళ మొదలెట్టారు. సరే, ఈ గోళ ఏమిటన్నది ప్రజలు నిజంగా ఈ విషయంలోనే వారికి పాదాభివందనాలు చేస్తా ఉన్నానండి. వాటర్ మహాశయులు అందరూ చెప్పింది విన్నారు, చెప్పిందే అలాగే పత్రికా వార్తలు చదివారు, టీవీలో చూశారు. కానీ జరుగుతున్నది ఏదో కళ్ళ ముందు జరుగుతున్నది అన్నది గ్రహించారు. ఒకవైపే సత్య దూరమైన కూడా చెప్పేస్తే ప్రజలు ఏదో మారిపోతారని కాకుండా నిజంగా వారు ఈ రాష్ట్రంలో ఇచ్చిన తీర్పుకు మట్టుగా ఈ చేతులెత్తి నేను వారికి దండం పెడతా ఉన్నాను. ఇది అనూహ్యమైన పరిణామం, చరిత్రలోనే నిలిచిపోయే పరిణామం. ప్రజలందరూ అంటే ముఖ్యంగా ఓటర్ మహాశయులు, రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకులు తెలివితేటల కంటే కూడా ఎక్కువ తెలివిగా ఆలోచించి ఓటు వేస్తారన్నదానికి ఈనాటి ఎన్నికలు ప్రత్యక్ష నిదర్శనం.
మరి గత ఎన్నికలు 19 ఎన్నికల్లో కూడా ఆయన ఏమేమి చెప్పారో దాని పట్ల కొంత ఆకర్షితులయ్యారు. అప్పుడే ఒక మార్పు కోరుకొని ఆయన ఏదో తెస్తారని నమ్మారు. ఒకసారి నమ్ముతారు, తెలుసుకున్న తర్వాత ప్రతిసారి చెప్పిందే చెప్పుకుంటూ అబద్ధాలు చెప్తూ నమ్మేస్తారు అన్నదానికి ఈ ప్రజల తీర్పు అన్నది ఒక పెద్ద గుణపాఠం. రాజకీయ నాయకుల్లోని అబద్ధాలాడుతూ పబ్బం గడుపుకుంటాము, ప్రతిపక్ష ఆరోపణలు చేస్తూ నాయకుల మీద వాళ్ళ మీద కక్ష సాధింపు చేస్తూ పబ్బం గడుపుకుందాం, కక్ష సాధింపు చేసినంత మాత్రాన ఏదో సాధించేస్తాము, మిగిలినందరినీ ఒడిగించేస్తాము, ఆ భయాన్ని కానీ మరొకటి కానీ మనసులో పెట్టుకొని ఎప్పుడు ఎలాగ తీర్పు చెప్పాలో ఆ తీర్పు చెప్తారన్నదానికి ఈనాటి ఎన్నికల నిదర్శనం. ఇది మా బాధ్యత. అటు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర వ్యాప్తంగా అయితే ముఖ్యంగా ఈ కార్యాలయంలో ఉన్న ఆ విధంగా ముందుకు వెళ్తామని చెప్పి మీ నమ్మకాన్ని, ప్రజల ఓటర్ల నమ్మకాన్ని పొందుతామని చెప్పి ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సరే, గతంలో ఏ విధంగా రాతలు వచ్చాయో అదంతా వేరే విషయం. ఇప్పుడైనా కంటికి వాస్తవాలు మీకు తెలియజేసుకుంటూ వెళ్తాం కాబట్టి మేమే చేసే కార్యక్రమాలు వాస్తవాలను ముందుకు వెళ్ళినప్పుడు మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి. 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు మా ఎమ్మెల్యే పనితీరుని మా స్థానిక పేపర్లను కూడా పార్టీ ఆఫీసులో పెట్టి సమస్యల విషయం తెలుసుకునేవారు, మా మీద వచ్చే నెగిటివ్ విషయాలు కూడా సమస్యలు తెలుసుకునేవారు. ఈ నెగిటివ్ విషయంలోనే ఆయన చేసి మాకు అర్థమయ్యేది కాదు. టీడీఎఫ్లో కూడా చెప్పేవారు. సాక్షి పేపర్లో వచ్చిన వ్యతిరేకతను కూడా ఆయన కట్టికలు పెట్టి మమ్మల్ని ప్రశ్నించేవారు. సాక్షి పేపర్లో మేమేది ఇది వ్యతిరేకంగా వచ్చింది. సాక్షి పేపర్లు ఎలాగ వస్తాయంటే అది పొలిటికల్ పేపర్. మరి దాని గురించి మమ్మల్ని అడిగితే మాకే చేయమంటారు. అది కూడా మీరు అధిగమించాలి, వాళ్ళకి రాతలు రాసే అవకాశం ఇవ్వకండి అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మేము కూడా అదే కోరుకుంటున్నాం పత్రికా మిత్రులతో. సరే, కారణాలు జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు, కానీ గతంలోనే ఏ విధంగా రాతలు ఉన్నప్పటికీ భవిష్యత్తులోనే మంచి పని మంచిగా చెప్పండి. ఏదైనా మేము కొద్దిగా దారి తప్పేటట్టు కనిపిస్తే మాకు మీ రాతల ద్వారా సలహాలు ఇవ్వండి, అనేది ప్రైవేట్గా వచ్చి మాకు చెప్పండి అని కూడా అంటాం. లేదు, మీ రాతల ద్వారానే మాకు ఇవ్వండి, మేము తీసుకుని వెళ్తాం తెలియజేస్తూ, నాది కూడా ఒక గురుతరమైన బాధ్యత ఉన్నాను. నా టైంలో పూర్తి చేయలేనివి కొన్ని ఉన్నాయి. అందులోని ప్రధానమైనది ఆఫ్షోర్. ఎప్పటికైనా ఈ పలాస కాశీబుగ్గ మంచినీటి సమస్య పరిష్కారానికి ఒక 25,000 ఎకరాలకి సాగునీటి సమస్య అదొకటి. దాని మీద నేను దీక్ష చేయడం, దాని మీద చంద్రబాబు నాయుడు గారు దాన్ని గుర్తించి ఒకేసారి 400 కోట్లు విడుదల చేయడం. ఆ పని మా టైంలో ఎంతవరకు అయిందో అంతవరకే ఆగిపోవడం. తర్వాత పేపర్లో వార్తలు చూసాం, 500 కోట్లు చేయండి అయిపోతే అది ఒకటి. తర్వాత పలాస మున్సిపాలిటీకి సంబంధించి